తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు రైతు ఉత్సవాలు చేయబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, సిద్దిపేటకు వెళ్తున్నారు, సీఎం గారు వస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఆయన 2.5 ఏళ్లలో చేసిందల్లా కూడా బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్లు కత్తిరించడం తప్ప ఆయన చేసిందైతే ఏమీ లేదు. ఇవాళ సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ పామ్ పరిశ్రమ వచ్చిందంటే దానికి మొట్టమొదటి కారణం కాళేశ్వరం జలాలు. అంటే గాలిలో తేమ శాతం లేకుండా ఆయిల్ పామ్ తోటలు ఆ ప్రాంతంలో రావు. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు 2021లో కాళేశ్వరం జలాలు సిద్దిపేట నేలను ముద్దాడిన తర్వాత ఆ ప్రాంతంలో 4-5 రిజర్వాయర్లు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఆయిల్ పామ్ మొక్కలు సాగుకు అనుకూలంగా ఉంటుందని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చారు. సో మొదటి మొక్కలు మేమే నాటాము. ఆనాడు కేసీఆర్ గారి ఆశీస్సులతో 2021వ సంవత్సరంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ 300 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఒక పరిశ్రమ నెలకొల్పి ఈ రాష్ట్రానికి 4-5 జిల్లాల ప్రజలకు మరి పామాయిల్ ఉత్పత్తి చేసే విధంగా, రైతులకు అధిక ఆదాయం వచ్చే విధంగా ఈ పరిశ్రమను ఆ రోజు నెలకొల్పాం. సో 2021లో మంజూరైనటువంటి పరిశ్రమ మరి అక్కడ భూసేకరణ చేయడం కానీ, అదేవిధంగా ఆ ల్యాండ్కు ఆ ప్రాంతంలో ఈ పరిశ్రమకు అవసరమైనటువంటి 20 కోట్ల లీటర్ల రిజర్వాయర్ను అక్కడ నిర్మించాం. అదేవిధంగా మొత్తం టెండర్లు పిలిచి మలేషియన్ టెక్నాలజీతో ఈ పరిశ్రమకు మేము పనులు ప్రారంభించాం. సరే, ఈ ప్రభుత్వం వచ్చి ప్రారంభోత్సవం చేస్తుంది. ముఖ్యమంత్రిగా నాకేం అభ్యంతరం లేదు, ఆయన చేయనియండి. కానీ ఈయన ముఖ్యమంత్రిగా సిద్దిపేట నియోజకవర్గానికి 1070 కోట్ల రూపాయల పనులు రద్దు చేశాడు. కొత్తగా ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన వెటనరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్ తీసుకెళ్లారు. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు రద్దు చేశారు. ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పనులు రద్దు చేశారు. స్టేడియము, శిల్పారామము, అదేవిధంగా రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టు, ఇలా అనేక పనులను దాదాపు 1070 కోట్ల రూపాయల పనులు రద్దు చేశారు. ఇవాళ ఏదో కొత్తగా రైతు బంధు పథకం ప్రారంభమవుతున్నట్టుగా పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. కేసీఆర్ గారు 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 వానకాలానికి రైతు బంధు ఎగ్గొట్టారు. ఈ యాసంగిలో 3 ఎకరాల వరకే రైతు బంధు వేశారు. ఇప్పుడు ఈ యాసంగిలో కూడా ఇంతవరకు రైతు బంధు వేయలేదు. ఇప్పుడు ఇచ్చేది 1 ఎకరానికట. అసలు ఏ పంటకి ఇస్తున్నావు? నువ్వు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. ఇప్పుడు ఏ పంటకి ఇస్తున్నావు? ఆ 1 ఎకరానికి ఇదేదో కొత్త పథకం ప్రారంభం చేస్తున్నట్టు, కొత్తగా ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. 11 సార్లు కేసీఆర్ గారు ఇచ్చారు. నువ్వు 3 పంటలకు ఎగ్గొట్టి 1 పంటకు 1 ఎకరానికి ఇచ్చి ఇదేదో కొత్తగా స్టార్ట్ చేస్తున్నంత బిల్డప్ రేవంత్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. అందువల్ల నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే, మీరు రైతులకు బకాయి పడ్డ 3 పంటల రైతు బంధు విడుదల చేయండి. రుణమాఫీ ఆనాడు 51,000 కోట్లు అని చెప్పి కేవలం 20,000 కోట్లే చేశారు. ఒక్క నా నియోజకవర్గంలోనే 23,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఆ రుణమాఫీ డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. సిద్దిపేట నియోజకవర్గంలో రద్దు చేసిన 1070 కోట్ల పనులను పునరుద్ధరించాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నారు. మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పి మీరు గతంలో కూడా అసెంబ్లీలో కూడా చెప్పారు. అయితే మీకు ఇన్విటేషన్ వచ్చినప్పటికి కూడా మీరు పోవట్లేదు, ప్రోటోకాల్గా మీరు అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ప్రోటోకాల్ పాటించలేదు. మొత్తంగా కనీసము అక్కడ పెట్టినటువంటి ఫ్లెక్సీల్లో కానీ, ప్రభుత్వం తరఫున పెట్టిన యాడ్స్లో కానీ ఎక్కడ మా ఫోటో పెట్టలేదు. మా ఎమ్మెల్సీలు, అది జిల్లాకు సంబంధించింది, మా ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి గారు కానీ, దేశపతి శ్రీనివాస్ కానీ, వెంకట్రామరెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యేలు పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ, కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ వీళ్ళెవరి ఫోటోలు పెట్టలేదు, ఫ్లెక్సీలు పెట్టలేదు. కనీస గౌరవం పాటించకుండా అడ్డగోలుగా ప్రోటోకాల్ నియమ నిబంధనలను ఉల్లంఘించి అదేదో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా వాళ్ళు చేయడం వల్లనే మేము ఈరోజు దూరంగా ఉండాలని నిర్ణయించాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సిద్దిపేట నియోజకవర్గంలో 1070 కోట్ల పనులు రద్దు చేసిండే కనుక మా నిరసన తెలపాలని చెప్పి మేము దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా అభివృద్ధి చేయడం తన లక్ష్యం అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అందుకే మీ దగ్గర వస్తున్నాయి. ఈరోజు రిఫైనరీ కూడా కొత్తగా శంకుస్థాపన చేయబోతున్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే 119 నియోజకవర్గాల్లో మిషన్ కాకతీయ చేసినాం, మిషన్ భగీరథ చేసినాం, 119 గురుకులాలు, బీసీ గురుకులాలు శాంక్షన్ చేశాం, 119 ఎస్సీ గురుకులాలు శాంక్షన్ చేశాం, 119 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టాం. రాష్ట్రం ఒక యూనిట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. మీరు ఇలా 76 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారా? అయినా నువ్వు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఇవాళ నువ్వు ఫౌండేషన్ చేసే రిఫైనరీ కూడా గతంలో మంజూరైందే. ఆ రోజు 300 కోట్లలో మొత్తం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కావడానికి మొదలు పరిశ్రమ పెడతారు. క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత
రిఫైనరీ చేయడానికి పరిశ్రమ పెట్టాలి. అది ఆ 40-50 కోట్లు కూడా గతంలో ఉన్న డిపిఆర్లో భాగమే. ఇది కొత్తది కాదు, నువ్వు కొత్తగా మంజూరు చేసింది అంతకంటే కాదు. రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్నది శుద్ధ అబద్ధము. ఆయన కుట్రతో, పగతో, కక్షతో వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకే నా నియోజకవర్గంలో 1070 కోట్ల పనులు రద్దు చేశాడు. ముందు రద్దు చేసిన పనులు పునరుద్ధరిస్తే అప్పుడు నువ్వు అన్ని నియోజకవర్గాలను సమానంగా చూసినట్టు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఒక్క చోటన్నా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినవా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిండు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం ఒక్కరికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయలేదు. వాళ్ళు మాటల్లోనే అందరికీ, కానీ వాళ్ళు ఈరోజు చేస్తున్నది కొందరికి మాత్రమే. చివరిగా చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మీరు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా చెప్పారు. ఎందుకోసం ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి పెట్టబోతున్నారు? ఎస్, ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తామని, మొదటి క్యాబినెట్లో మొదటి అసెంబ్లీలోనే బిల్లు పెడతామని, మహిళలకు 2500, వృద్ధులకు 4000 పెన్షను, అదేవిధంగా 6 గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తాం 100 రోజుల్లో అని బాండ్ పేపర్లు రాసిచ్చి గెలిచారు. మరి వాళ్ళు మేము వెంటనే మొదటి క్యాబినెట్లో మొదటి అసెంబ్లీలో బిల్లు పెడతామని ఇప్పటిదాకా పెట్టలే. గవర్నర్ ప్రసంగంలోనే చెప్పారు, ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టారని గవర్నర్ గారు అసెంబ్లీలో చెప్పారు. మరి ఆ ఫైల్ ఎటుపోయింది? 2.5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్ గాయబవుతుందా? మరి ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? ఎందుకు చట్టబద్ధత చేయడం లేదు? మీరు చేయడం లేదు కనుక ఆ బిల్లును మేమే పెట్టి ఆ బిల్లును పాస్ చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందా? ఆ బిల్లుకు సహకరిస్తుందా? ఆ బిల్లుకు కాంగ్రెస్ సహకరించదు అంటే మీరు 6 గ్యారెంటీలు ఎగవేసినట్టే, అవ్వా తాతలకు మోసం చేసినట్టే, మహిళలకు మోసం చేసినట్టే, రైతులకు మోసం చేసినట్టే. ప్రభుత్వం కొత్తగా చేసింది ఏం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో సిద్దిపేటకు వచ్చినటువంటి ఆయిల్ ఫ్యాక్టరీని ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతున్నారని, అదేవిధంగా ప్రైవేట్ మెంబర్ బిల్ని కూడా 6 గ్యారెంటీల అమలు కోసం ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దానికోసం ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నామని చెప్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.